స్టాప్ 1 సెకండ్. మీరు ఇప్పుడు ఒక మిస్టేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేకే 6 months టైం వేస్ట్, మనీ వేస్ట్, మోటివేషన్ కంప్లీట్లీ గాన్. మీరు కూడా చాలా మందిలా సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారా? ఏ డైరెక్షన్ లో పోవాలో తెలియక లైక్ 2 పడవల్లో కాలు వేసినట్టు. అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు ట్రై చేస్తారు. రెండు సైడ్ లో హాఫ్ నేర్చుకున్నాం అనుకుంటారు. రిజల్ట్ గా రెండిట్లో జాబ్ రాలేదు. ఇది చిన్న మిస్టేక్ లా అనిపించవచ్చు, కానీ దిస్ ఇస్ వేర్ యువర్ కెరీర్ పాత్ ఇస్ డిసైడెడ్. సో ఫోకస్. ఈ వీడియోలో నేను అడిగే ఒక సింపుల్ క్వశ్చన్ కి మీరు హానెస్ట్ గా ఆన్సర్ చేయగలిగితే మీరు ఈ రోజు నచ్చిన ఎగ్జాక్ట్ పాత్ ని డిసైడ్ చేసుకున్నట్టే. ఇంకెందుకులే, స్టార్ట్ చేద్దామా మరి? Let me give you a clarity. Let's imagine ఒక కంపెనీలో 3 developers ఉన్నారు. All have 2 years of equal experience. Let's take a developer A. Colors, animations, user experience అంటే వాడికి చాలా ఇష్టం. ఆఫీస్ లో ఎప్పుడు బ్రౌజర్ లో డిజైన్స్ చేస్తూనే ఉంటాడు. ఆల్మోస్ట్ అతని సాలరీ వచ్చేసి 8 lakhs per annum. Now developer B. Developer B వచ్చేసరికి లాజిక్స్, సర్వర్స్, డేటాబేస్ అంటే వాడికి ప్యాషన్. వాడు ఆల్వేస్ టెర్మినల్ లో కోడ్ రన్ చేస్తాడు. సాలరీ వాడికి వచ్చేసి ఆల్మోస్ట్ 9 lakhs per annum. నౌ డెవలపర్ సి. ఇతను వచ్చేసరికి కొంచెం ఫ్రంట్ ఎండ్ చేస్తాడు, కొంచెం బ్యాక్ ఎండ్ ట్రై చేస్తాడు. సాలిడ్ గా ఏమి నేర్చుకున్నట్టే ఉండడు, కానీ ఇతని శాలరీ వచ్చేసి చాలా బేసిక్ పే ఉంటది. విచ్ ఇస్ ఆల్మోస్ట్ అరౌండ్ 4.5 lakhs per annum. అసలు ఏ వర్క్ చేయాలో కూడా అర్థమే కాదు. రోజుకి 3 సార్లు నేను ఫ్రంట్ ఎండ్ చేయాలి, బ్యాక్ ఎండ్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు. రెండిట్లో ఫరక్ ఏంటో తెలుసుకుందామా? ఫోకస్, జస్ట్ ఫోకస్. ఈ వీడియోలో మీ ఫోకస్ ని ఫైండ్ చేసే పార్ట్ ని వెతుకుదాం. Welcome back to Web Development with Vibe Coding, Episode 3. Let's recall our journey so far. Episode 1 లో Mindset, Reality Check, Why Most People Fail అనేది చూసాం. Episode 2 లో ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, బ్రౌజర్ లో మ్యాజిక్ అంటే ఏంటి అనేది చూసాం. టుడే ఈస్ యువర్ కెరీర్ డిసిజన్ డే. హానెస్ట్ గా చెప్పాలి అంటే ఈ సిరీస్ మొత్తంలో ఇదే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్. రాంగ్ పాత్ ని ఒకవేళ మీరు చూస్ చేసుకుంటే కనుక టైం వేస్ట్ అనేది, రాంగ్ స్కిల్స్ నేర్చుకుంటారు, ఇంటర్వ్యూలో మీకు కాన్ఫిడెన్స్ ఉండదు, కెరీర్ అనేది డిలే అవుతుంది. అదే మీరు ఒకవేళ రైట్ పాత్ చూస్ చేసుకుంటే కనుక క్లియర్ ఫోకస్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో మీకు ఒక ఫాస్టర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడైనా అటెండ్ అయినా గానీ ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫాస్ట్ గా ఒక జాబ్ తెచ్చుకునే ఒక కెరీర్ పాత్ ని కూడా మీరు బిల్డ్ చేసుకుంటారు. నో కన్ఫ్యూజన్, నో గెస్ వర్క్. రియల్ క్లారిటీతో వీడియో ఎండ్ అయ్యే లోపు మీరే డిసైడ్ చేసుకుంటారు ఏ డెవలపర్ అవ్వాలి అని. లెట్స్ గో. ఫ్రంట్ ఎండ్ వర్సెస్ బ్యాక్ ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్టోరీలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఈ యాంగిల్ లో మీరు ఎప్పుడు చూసుండరు. పేటిఎం వర్సెస్ ఫోన్ పే. ఇప్పుడు 2016 నుంచి 2017 వరకు మీరు ఒకవేళ చూసుకుంటే పేటిఎం వాజ్ అబ్సల్యూట్ కింగ్. డిమానిటైజేషన్ టైమ్ లో పేటిఎం డౌన్లోడ్ స్కై రాకెట్ అయ్యాయి. ఈవెన్ షాప్ లో పేటిఎం కరో, టీవీ యాడ్స్ లో, న్యూస్ పేపర్స్ లో ఎవ్రీవేర్ పేటిఎం హైప్ ఉండే. బ్యాక్ ఎండ్ చాలా స్ట్రాంగ్ గానే ఉండేనే. బ్యాంకింగ్ ఇంటిగ్రేషన్స్, వాలెట్ సిస్టమ్స్, మర్చెంట్ పేమెంట్స్ అన్ని కూడా సాలిడ్ గా ఉండే. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలీబాబా నుంచి బిలియన్స్ లో ఉండే. బట్ సడన్ గా 2021 అండ్ 2022 కి ఫోన్ పే స్లోలీ పేటిఎం ని ఓవర్టేక్ చేసింది. 2024 మార్కెట్ లో చూసుకుంటే కనుక షేర్ ఫోన్ పే ది ఆల్మోస్ట్ 47% అండ్ గూగుల్ పే 37% అండ్ పేటిఎం వాజ్ అరౌండ్ జస్ట్ 7 to 8% కి వచ్చేసింది. దీని రీజన్ ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్స్ లో ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్. ఇక్కడ బ్యాక్ ఎండ్ స్ట్రాంగ్ ఉన్న పేటిఎం ఎలా ఫెయిల్ అయింది? ఫ్రంట్ ఎండ్ ని నెగ్లెక్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? పేటిఎం బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ ఆర్ బ్రిలియంట్ పీపుల్. బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్. కానీ ఫ్రంట్ ఎండ్ టీమ్ వీక్ గా ఉంది. టూ మెనీ ఆప్షన్స్ ఆన్ స్క్రీన్, కన్ఫ్యూజింగ్ నావిగేషన్, పేమెంట్ బటన్ ఇస్ అ క్వైట్ బిట్ స్మాల్, ఎర్రర్ మెసేజెస్ అంత క్లియర్ గా ఉండకపోవచ్చు. బట్ ఫోన్ పే ఫ్రంట్ ఎండ్ టీమ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి లెస్ క్లటర్ మెయింటైన్ చేశారు అండ్ బిగ్ బోల్డ్ సిటిఎస్, స్మూత్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్, యూజర్ ఫీల్స్ గుడ్, ఈజీ పేమెంట్ జస్ట్ ఇన్ 3 taps. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి క్రోర్స్ ఆఫ్ యూజర్స్ ఫోన్ పే కి షిఫ్ట్ అవ్వడం చూస్తున్నారు. అది ఒక UI/UX డెవలపర్ వల్ల అండ్ ఆల్సో రియాక్ట్ డెవలపర్ చేసిన డిజైన్ అండ్ డెవలప్మెంట్ వల్లనే. ఒక CSS యానిమేషన్ వల్ల, ఒక స్క్రోల్ యానిమేషన్ వల్ల, ఒక బటన్స్ ద్వారా, ఒక
మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది మీకు. ఇక్కడ మీరు ఏ బిజినెస్ తీసుకున్నా సరే, ఒక బిజినెస్ కి కావాల్సింది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఈస్ ప్రొవైడెడ్ అండ్ డెవలప్ బై యూజింగ్ వెబ్ డెవలపర్స్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి యూజర్ ఎమోషన్స్ ని డిసైడ్ చేయడం, బ్యాక్ ఎండ్ వచ్చేసరికి సిస్టమ్ రిలయబిలిటీని మెయింటైన్ చేయడం. మీ కోడ్ ఒక 10 days మీరు చూసుకుంటే గనక 10 million పీపుల్ ని యూజ్ చేస్తారు దాన్ని. అలాంటి కైండ్ ఆఫ్ కోడ్ ని బిల్డ్ చేస్తారు. సో ఇలాంటి పవర్ఫుల్ ఉన్న కోడ్ ని మీరు కూడా డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ వెబ్ డెవలప్మెంట్. ఇమాజిన్ మీ కోడ్ ఒక డే లో 10 million పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఫోన్ పే లో ప్రతి డెవలపర్ కోడ్ డైలీ 1 crore plus ట్రాన్సాక్షన్స్ ని ప్రాసెస్ చేస్తుంది. ఇలాంటి పవర్ఫుల్ కోడ్ మీరు కూడా రాయొచ్చు త్రూ వెబ్ డెవలప్మెంట్. పేటిఎం, ఫోన్ పే స్టోరీ అర్థమైందా? అయితే కామెంట్ లో ఒక ఇమోజీ పెట్టండి. మైండ్ బ్లోయింగ్ అండ్ సూపర్ గా అర్థమైతే ఒక ఇమోజీ పెట్టండి. అండ్ గుడ్ అర్థమైంది ఇంకొక ఇమోజీ. లేదా ఇంకొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఇంకొంచెం ఏదన్నా యాడ్ చేస్తే బాగుంటది అన్నట్టు మీ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని నేను నా పేస్ అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్, థియరీ కాదు, డైలీ లైఫ్ లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫోన్ పే డిజైన్ టీమ్ లాగా పొద్దున్నే 9 AM కి ఒక డిజైనింగ్ మీట్ అవుతుంది. అందులో డిజైనర్ ఫిగ్మా ఫైల్స్ షేర్ చేస్తాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి. ఇప్పుడు 10 AM to 1 PM ఒక ఆఫీస్ కార్పొరేట్ లో ఫిగ్మా ఫైల్ ఎలా అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఇస్ కోడ్ ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేయాలి ఫ్రంట్ ఎండ్ డెవలపర్. HTML స్ట్రక్చరే గానీ, CSS స్టైలింగ్ గానీ, రియాక్ట్ కాంపోనెంట్స్ గానీ ప్రతిదీ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం డెవలప్ చేయాలి. నెక్స్ట్ 2 PM కి టెస్టింగ్ చేస్తారు. కైండ్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ అంటే ఐఫోన్ లో ఎలా ఉంటుంది, టాబ్లెట్ లో ఎలా ఉంటుంది, ఆండ్రాయిడ్ లో ఎలా ఉంటుంది, కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రీన్స్ లో ఒక వెబ్సైట్ డెవలప్ చేసింది ఎలా కనిపిస్తుంది అనేది కైండ్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత 3 to 4 PM వరకు యానిమేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో కైండ్ ఆఫ్ స్క్రోలింగ్ ఎఫెక్ట్స్ కానీ, ఫోన్ పే లో గ్రీన్ టిక్ యానిమేషన్స్ మీకు వస్తాయి కదా, సో అలాంటి కైండ్ ఆఫ్ రియాక్షన్స్ కానీ చేయడానికి ట్రై చేస్తారు. ఒక యూజర్ ట్రస్ట్ పెంచడానికి, సమ్ క్రోర్స్ ఆఫ్ వాల్యుయేషన్ మీకు రావడానికి దీస్ ఆర్ ఆల్ నెసెసరీ. నెక్స్ట్ 5 PM కి కోడ్ రివ్యూ, గిట్ పుష్ అండ్ డిప్లాయ్. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఫోన్ పే పేమెంట్స్ టీమ్ లాగా మార్నింగ్ 9 AM కి API ప్లానింగ్ మీట్ జరుగుతుంది. న్యూ ఫీచర్స్, క్రెడిట్ కార్డ్, పేమెంట్ యాడ్ చేయాలి, డేటాబేస్ స్కీమా డిజైన్ చేయడం కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్స్. నెక్స్ట్ 10 AM నుంచి 1 PM మధ్యలో సో జనరల్ గా వాళ్ళు సర్వర్ లాజిక్ ని కోడ్ చేయడం కానీ, Node.js, జావాలో పేమెంట్ ప్రాసెసింగ్ లాజికే కానీ, బ్యాంక్ API ఇంటిగ్రేషన్స్ కానీ, ఫెయిల్డ్ పేమెంట్స్ అవుతే లాజిక్ ని రీట్రై చేయడం కానీ ఇలాంటివన్నీ వర్క్స్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ 2 PM పోస్ట్ మ్యాన్ లో API టెస్టింగ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ 100 times చేస్తే 98 సక్సెస్ఫుల్ అయ్యి 2 ఫెయిల్ అయినా కానీ దాని రీజన్ ట్రేస్ చేయడానికి ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ 3 PM to 4 PM వరకు సెక్యూరిటీ ఆడిటే గానీ, ఒక యూజర్ ఇంకొక యూజర్ కి పేమెంట్ చేసేటప్పుడు పాసిబుల్ చెక్ చేయడం అనేది చేస్తారు. నెక్స్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ 5 PM డిప్లాయ్మెంట్ లాగ్స్ మానిటర్ తో క్లోజ్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోజుకి విజిబుల్ రిజల్ట్స్ పైన వర్క్ చేస్తాడు. డిజైన్ బ్యూటిఫుల్ గా ఉంటే యూజర్ అంత హ్యాపీగా ఉంటాడు, ఇమీడియట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ పైన ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వర్క్ చేస్తాడు. అదే బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చేసరికి రోజుకి ఇన్విజిబుల్ వర్క్ పైన వర్క్ చేస్తాడు. 10 million యూజర్ ట్రాన్సాక్షన్స్ స్మూత్ గా ఎలా హ్యాండిల్ చేయాలో వితౌట్ జీరో ఎర్రర్స్, దట్ ఈస్ ఆల్ హిస్ వర్క్ ఇస్ అబౌట్ విత్ డీప్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు ఏ వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఆన్సరే మీ పాత్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 5 సినారియోస్ చెప్తాను. ఈచ్ సినారియోలో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఉంటుంది. మైండ్ లో నోట్ చేసుకోండి, హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. పేటిఎం, ఫోన్ పే లో ఉన్న రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని కామెంట్స్ లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో మీరు చూస్తున్న స్క్రీన్స్ వచ్చేసరికి ఫోన్ పే స్క్రీన్స్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ ఫోన్ పే లో మనకి స్క్రీన్స్ వచ్చేసరికి చాలా, ఇప్పుడు ఈ ఐకాన్స్ కానీ, ఈ బ్యాక్ గ్రౌండ్స్ కానీ, ఈ మినిమలిస్టిక్ ఐకాన్స్ వాడు సింపుల్ గా ఫాలో అయ్యాడు.
ఫోన్ పే లో మనకి మెజారిటీ ఆఫ్ ద కలర్స్ ఏం కనిపిస్తాయి మీకు? ఒకటి పర్పుల్, ఒకటి వైట్. సో మినిమలిస్టిక్ కలర్స్ తీసుకొని వాడు ఐకాన్స్ ని చాలా యూజర్ ఎక్స్పీరియన్స్ ఒక ప్లెజెంట్ గా ఉండేటట్టు చేశాడు. చాలా అసలు యానిమేషన్స్ లేవు, ఒక హడావిడి లేదు, ఏమీ లేదు. సింపుల్, క్లీన్ అండ్ క్రిస్ప్ గా పెట్టాడు డిజైన్ ని. సో దట్ ఈస్ వేర్ యూజర్ గాట్ అట్రాక్టెడ్. అండ్ మనం ఇప్పుడు ఏదైనా మీరు స్కానర్ కూడా మీరు ఎక్కడైనా స్కాన్ చేయాలనుకున్నా గానీ కింద స్కానర్ బటన్ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇలా స్కానర్ కూడా కనిపించేస్తుంది. సో ఇలా సింపుల్ గా వాడు డిజైన్ చేశాడు ఫోన్ పే లో. నెక్స్ట్ మీరు ఎవరికైనా మీరు అమౌంట్ పంపించేటప్పుడు కూడా ఇఫ్ యూ సీ పర్టికులర్లీ దిస్ పే బటన్, ఈ పే బటన్ కనుక మీరు చూసుకుంటే గనక ఆ పే బటన్ కూడా రౌండ్ అయ్యి ఓకే, అండ్ పే అనేది వైట్ కలర్, గ్రీన్ కలర్ కూడా మనకి ఎప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఓకే సెండ్ లాగా మనం ఒక కలర్ మనకు అది ఎప్పుడు కూడా. సో అదొక పాజిటివ్ యాటిట్యూడ్ లాగా మనకు అది కలర్ కనిపిస్తుంది ఎప్పుడు. సో అక్కడ గ్రీన్ పెట్టడానికి మేజారిటీ ఆఫ్ ద రీజన్ కూడా మనకు అదే. ఎందుకు రెడ్ అండ్ ఎందుకు బ్లూ అలాంటి కలర్స్ పెట్టలేదు అంటే దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కలర్ అనాలజీస్ మనం డిజైన్స్ లో నేర్చుకుంటాం ఎక్కువ. ఫిగ్మా డిజైన్స్, యూఐ/యూఎక్స్ ఎక్స్పీరియన్స్ అని సెపరేట్ కోర్స్ ఉంటుంది దానికి. సో ఇక్కడ ఆ రౌండెడ్ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఇస్ ఆల్ కమింగ్ టు ది ఫ్రంట్ ఎండ్ పార్ట్. ఇప్పుడు నేను మీకు వచ్చేసరికి అదే ఫోన్ పే లో ఒకవేళ బ్యాక్ ఎండ్ ఎలా యూజ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీకు ఫోన్ పే లో వచ్చేసరికి 200 మెంబర్స్ ఒకటేసారి పేమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఆ ఫోన్ పే అప్లికేషన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఎంత బాగా మనం ఆ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నాము. దట్ ఈస్ వాట్ ఏపీఐస్ అండ్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఆర్ మెయిన్ ఫర్. మనం క్రాష్ అవ్వకుండా ఎంత బాగా లాజిక్ రాస్తున్నాము, ఎంత బాగా ఆటో స్కేలింగ్ ని హ్యాండిల్ చేస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ బ్యాక్ ఎండ్. ఈ రెండిట్లో విచ్ వన్ ఎక్సైట్స్ యూ మోస్ట్? బటన్ డిజైన్ ఏ ఆర్ సర్వర్ లాజిక్ బి? మైండ్ లో నోట్ చేసుకోండి. లో కొన్ని బగ్స్ అండ్ బ్యాక్ ఎండ్ లో కొన్ని బగ్స్ టైప్స్ చూద్దాం మనం. ఫ్రంట్ ఎండ్ లో మీకు కొన్ని బగ్స్ వచ్చేసరికి సపోజ్ కొంతమంది ఏమని కంప్లైంట్ చేస్తారంటే మొబైల్ పేమెంట్ పేజ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందని మెసేజ్ చేస్తారు. ఆర్ సమ్ కంప్లైంట్ ఫ్రమ్ ద యూజర్స్. ఏమని చెప్తారు అంటే ఈ బటన్ చాలా చిన్నగా ఉంది, ఆర్ పేమెంట్ పేజ్ చాలా కనిపించట్లేదు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. లేదంటే కీబోర్డ్ లో మీరు టైప్ చేసేటప్పుడు ఆ కీబోర్డ్ సమ్ టైమ్స్ ఓవర్లాప్ అవుతూ ఉంటది. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ ని మనం ఫ్రంట్ ఎండ్ బగ్స్ కి మనం కన్సిడర్ చేస్తాం. అదే ఇప్పుడు లైక్ సపోజ్ బగ్ బి. లెట్స్ గో టు దిస్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్. ఈ టెక్నికల్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఎలా అంటే పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది, మెసేజ్ కూడా మనకి పేమెంట్ సక్సెస్ వస్తుంది, కానీ అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వదు. వేరంటే ఇంకొక కేస్ ఆఫ్ సినారియోస్ ఏంటి అంటే పేమెంట్ అనేది డిడక్ట్ అవుతుంది, సక్సెస్ మెసేజ్ అనేది రాదు. సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ గ్లిచెస్ గానీ, సమ్ టెక్నికల్ ఇష్యూస్ గానీ, ఒక్కొక్కప్పుడు మనకి పేమెంట్ పంపించడానికి సర్వర్స్ నాట్ రీచబుల్ గానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం చాలా టైమ్స్ ఫేస్ చేసే ఉంటాం. అప్పుడు బ్యాంక్ అండ్ పీపుల్ ఏం చేస్తారు, సర్వర్ లాగ్స్ ని చెక్ చేస్తారు. డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో సమ్ కైండ్ ఆఫ్ అటోమిక్ ట్రాన్సాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ పీపుల్ చేస్తారు. సో బగ్ ఏ అండ్ బగ్ బి లో మీ ఇంట్రెస్ట్ ఎక్కువ చూస్ చేసుకున్నారు. విచ్ బగ్ సాల్వ్ చేయడం మీరు ఎంజాయ్ చేస్తారు? విజువల్ ఫిక్స్ ఏ, లాజిక్ ఫిక్స్ బి. సాటిస్ఫాక్షన్ అంటే ఏంటో చూద్దాం. యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తాడు, ఫోన్ పే పేమెంట్ సూపర్ ఉంది భయ్యా, 3 taps లో డన్, లవ్ దిస్ యాప్. ఆ ట్వీట్ ని మన ఫోన్ పే కంపెనీ వాళ్ళు రీట్వీట్ చేస్తారు. కంపెనీ ఆ రీట్వీట్ చేసినాక మన టీమ్మేట్స్ అందరూ కలిసి బ్రో ద వే యూ డిజైన్ ది బటన్ ఇస్ సో స్మూత్ అండ్ ఇట్ ఇస్ సో సింపుల్, కంగ్రాట్స్ అంటారు. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఆ కిక్ చాలా బాగుంటుంది కదా. మీ మేనేజర్ మీ మీటింగ్ లో ఇలా అనౌన్స్ చేస్తే this quarter payment failures has got down from 8% to 2%. Zero server downtime. 5,000 concurrent users ని మనం హ్యాండిల్ చేయగలిగాం. Credit goes to backend team. అందరూ క్లాప్ చేస్తారు. Which one makes you feel the best? Design phase A నా, performance praise B నా?